ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసిన తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇక్కడ బటర్ 60 గ్రాములు తీసుకున్నాను. 120 గ్రాములు వైట్ చాక్లెట్ తీసుకోవాలి. 30 గ్రామ్స్ షుగర్, 1 ఎగ్, వెనిలా ఎసెన్స్ అండ్ మైదా. సో ఇప్పుడు ఫస్ట్ చాలా సింపుల్ అండి. మనం ఏమనుకుంటాము అంటే ఇలాంటి వంటలు చేయాలి ఫ్యాన్సీ అంటే ఓన్లీ మనం బయట వెళ్ళే తినాలి, ఇంట్లో చేయలేము అనుకుంటాం. కానీ హ్యాపీగా చేయొచ్చు. కాకపోతే టైము అండ్ మనం చేసేటప్పుడు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఉండాలి. అక్కడ పాటలు వింటూ ఇక్కడ పిల్లలతో మాట్లాడుతూ చేస్తే కనుక కొంచెం కష్టం అనమాట. సో బటరు 60 గ్రాముల బటర్ని నేను ఇందులో వేసాను. ఎక్కువసేపు వేడి చేయకూడదు, జస్ట్ మెల్ట్ అయిందా తీసేసామా అంతే. సో జస్ట్ మెల్ట్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసాను. చూడండి, ఆ లైట్ వేడికే బటర్ మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వైట్ చాక్లెట్ వేసేస్తుంది. కొంచెం ఇలా మనం తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది. ఇలాంటి సింపుల్ వంటలు చేసేటప్పుడు మన పిల్లల్ని మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. అంటే పిల్లలతో పని చేయించాలని కాదండి. మనం ఉంటే కిచెన్లో ఉంటాం, పిల్లలు హాల్లో ఉంటారు, మనకు దొరికే టైమే అప్పుడు వంట చేసేటప్పుడు. సో పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అంటే మనం చక్కగా హ్యాపీగా మాట్లాడుతూ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. ముఖ్యంగా అమ్మలు ఆడపిల్లలతో, నాన్నలు మగపిల్లలతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. ఇన్ని రోజులు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. మా పెద్దబాబుకి ఆల్రెడీ 13 ఇయర్స్ వచ్చేసాయి. టీనేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను టైం స్పెండ్ చేస్తున్నా కూడా కొంచెం మైండ్ డైవర్ట్ అయిపోతుంది వాడికి. అంటే ఎక్కువగా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే బాగుంటుందమ్మా, మా ఫ్రెండ్స్తో మాట్లాడాలి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పిలుస్తున్నారు, పార్టీకి ఇక్కడికి పిలుస్తున్నారు, అక్కడికి పిలుస్తున్నారు. అండ్ డ్రెస్సింగ్ స్టైల్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్స్ వేసుకొని వెళ్తున్నాడు ఈ మధ్యన. ఎందుకు నాన్న ఈ మధ్య ఎక్కువగా నీకు అవి నచ్చుతున్నాయా అని నేను అడిగితే, మా ఫ్రెండ్స్ అందరూ వేసుకుంటున్నారమ్మా, నన్ను అడుగుతున్నారు మీ నాన్న తెచ్చివ్వట్లేదా, అమ్మ తెచ్చివ్వట్లేదా అంటే నేను వాడి కోసం స్పెషల్గా తెచ్చిచ్చాను. కానీ చెప్పానన్నమాట, ఇవన్నీ అవసరం లేదు నాన్న, బయటికి ఎక్కడికైనా స్పెషల్గా వెళ్ళినప్పుడు వేసుకోవాలి, కానీ నీకు నచ్చితే నువ్వు వేసుకో. మీ ఫ్రెండ్స్ వేసుకున్నారని మటుకి నాకు చెప్పొద్దు. నీకు నచ్చింది అమ్మ, ఇలా ఉంటే నాకు నచ్చుతుంది, ఈ స్మెల్లీస్ అంటే నాకు ఇష్టం, ఈ పర్ఫ్యూమ్ వేసుకుంటే నాకు ఫ్రెష్ ఫీల్ వస్తుంది అని నీకు అనిపిస్తే డెఫినెట్గా నన్ను అడుగు నాన్న, నీకేం కావాలంటే అది నేను తెచ్చిస్తాను. కానీ మా ఫ్రెండ్ ఇలా చేశాడు, మా ఫ్రెండ్ అలా చేశాడు, నేను అలాగే ఉండాలి అని మటుకి మైండ్లో పెట్టుకోవద్దు అని నేను కొంచెం ఫీడ్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు కూడా టీనేజ్ పిల్లలకి ఏది అడిగినా ఫస్ట్ నో చెప్పొద్దు. నో చెప్తే మనం విలన్ అయిపోతాం. సో ఏది కావాలో అది ఇచ్చి, ఎందుకు అసలు నీకెందుకు కావాలి అని అడగండి. అడిగిన తర్వాత అది గుడ్ అయితే గుడ్ అని చెప్పండి, బ్యాడ్ అయితే కాదు, వెరీ బ్యాడ్, డోంట్ డూ దిస్ అని అరవకండి. ఇది దీనివల్ల కరెక్ట్ కాదు నాన్న, నువ్వు సెట్ చేసుకో అని చెప్పండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇదే కరెక్ట్ అని కూడా నేను చెప్పట్లేదు, నాకు అనిపించింది, నా ఎక్స్పీరియన్స్లో నేను మీతో షేర్ చేస్తున్నాను. అదే చిన్నపిల్లలు అనుకోండి, కాదు వద్దు అనొచ్చు, ఒక దెబ్బ కూడా వేయొచ్చు, తప్పేం లేదు. కానీ టీనేజర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు చక్కగా చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, ఒక బౌల్ తీసుకోండి. ఇందులో ఒక గుడ్డు 30 గ్రామ్స్ ఉన్నా, 40 గ్రామ్స్ ఉన్నా, 50 గ్రామ్స్ ఉన్నా, డోంట్ వరీ, ఒక గుడ్డు, ఒక పెద్ద గుడ్డు తీసుకోండి, మరి చిన్న గుడ్డు కాదు. ఇలా బీట్ చేసిన తర్వాత వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను, ఒక 5 ml. అయితే మీలో ఎవరైనా ఎగ్ తినకపోతే కనుక ఎగ్ ప్లేస్లో ఎగ్ ఎంత ఉందో ఒక 40 to 50 గ్రామ్స్ పెరుగు తీసుకోండి. పుల్లగా ఉండకూడదు, కమ్మగా ఉన్న పెరుగు వేసుకోండి. లేదా ఒక 50 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ వేసేయండి డైరెక్ట్గా, షుగర్ కూడా వేయకుండా కండెన్స్డ్ మిల్క్ వేసేస్తే సరిపోతుంది. అది కూడా చాలా బాగా వస్తుంది, ఎగ్కి సబ్స్టిట్యూట్గా అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం చక్కెర వేస్తున్నాం, 30 గ్రామ్స్. మొత్తం కరగాలి. అండ్ ఇంకొక థింగ్ గుర్తొచ్చింది, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు ఓన్లీ ఆడపిల్లలకే పనులు చెప్పాలి, మగపిల్లలకి పనులు చెప్పకూడదు. వాళ్ళకి ఏమవసరం, ఇంట్లో ఏదైనా క్లీన్ చేయడం, తుడవడం, ఉడవడం, గిన్నెలు గడగడం వాళ్ళకి ఏమవసరం అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకు అవసరం లేదండి, వాళ్ళకి ఎందుకు రాకూడదు, ఎందుకు చెప్పకూడదు? అమ్మకి కొడుకైనా కూతురైనా ఇద్దరు సమానమే. నాకు రేపు ఒంట్లో బాగుండదు, సో నాకు కూతురు లేదు, కూతురు ఉంటేనే హెల్ప్ చేయాలా, అబ్బాయిలు హెల్ప్ చేయకూడదా? నాకు అది నచ్చదు.
అబ్బాయిలకి కూడా పనులు చెప్పండి, అమ్మకి హెల్ప్ చేయమని చెప్పండి. ఇప్పుడు అమ్మకి హెల్ప్ చేసినప్పుడు రేపు భార్య కూడా హెల్ప్ చేస్తాడు. సో అమ్మాయిలు అబ్బాయిలు అనే విషయాన్ని ఎప్పుడు అట్లనే ఇంట్లో గిన్నెలు కడిగించండి, వంట చేయమండించండి, అన్ని పనులు చెప్పండి అని చెప్పట్లేదు. కానీ అమ్మకైనా భార్యకైనా కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు సపోర్ట్ చేయడానికి చిన్న చిన్న పనులు అబ్బాయిలకు కూడా రావాలి. ఏమంటారు? కరెక్ట్ కదా? షుగర్ ఎగ్లో మంచిగా కలుసుకోవాలి. ఎగ్ షుగర్ మంచిగా కలిసిపోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాతనే ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న బటర్ ఇంకా చాక్లెట్ని ఇందులో మిక్స్ చేయాలి. అబ్బా, వేస్తుంటేనే ఎంత బాగుంది కదా, తినేయాలనిపిస్తుంది. ఇది జస్ట్ మిక్స్ చేయాలి, బీట్ చేయకూడదు. సో ఇప్పుడు 80 గ్రామ్స్ మైదా వేస్తున్నాను. మైదాని ముందు మంచిగా జల్లెడ పట్టుకోవాలి, ఉండలు లేకుండా మిక్స్ చేసేయండి బాగా. ఇందులోనే కట్ చేసుకున్న వైట్ చాక్లెట్ని వేసేయండి. మీ దగ్గర ఉంటే వైట్ చాక్లెట్ చిప్స్ కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా ఇవైనా వేసుకోవచ్చు. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ బటర్ పేపర్ పెట్టాను ట్రే. చాక్లెట్స్ మనం వేసినవి ఒక దగ్గరే కాకుండా ఇలా పెట్టుకోండి, సెట్ చేసుకోండి. ఇప్పుడు చేసేసుకోవచ్చు. సెట్ చేసేసి ఒకసారి ట్యాప్ చేయండి. ఇప్పుడు 160 డిగ్రీలలో ఆల్రెడీ సెట్ చేసుకున్న ఓవెన్లో మనం 15 to 20 మినిట్స్ బేక్ చేయాలి. 15 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి పోక్ చేసి చూడండి. అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా బేక్ చేసుకోండి, లేకపోతే 20 మినిట్స్ వెయిట్ చేయండి. ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్క లాగా ఉంటుందండి. కరెక్ట్గా 180 పెట్టుకోవాలి అంటే అన్ని ఓవెన్స్కి కుదరదు. ఓవెన్ని కూడా మన పిల్లల్లాగా అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్ థింగ్. సో నేను పెట్టేస్తున్నాను. ఫస్ట్ 15 మినిట్స్ చూసిన తర్వాత నేను పోక్ చేసి చెక్ చేసుకుంటాను. వైట్ చాక్లెట్ బ్లాండీ రెడీ అయిపోయింది. బయటికి తీసాను. ఒక 10 మినిట్స్ అయింది. వేడిగా కట్ చేయలేము కాబట్టి ముందే తీసి పెట్టుకున్నాను. జస్ట్ సైడ్స్ ఇలా లూజ్ చేసిన తర్వాత కింద బటర్ పేపర్ తీసేయండి ఫస్ట్. ఇప్పుడు మనం కట్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ఇలా పెట్టేయడమే. సో ఇక్కడ చాక్లెట్ చూడండి, మిడిల్లో మనకి చాక్లెట్ తగులుతూ చాలా బాగుంటుంది. సో ఇలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. వైట్ చాక్లెట్ బ్లాండీ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ లో బటర్ వేసి మెల్ట్ చేసుకొని అందులోనే వైట్ చాక్లెట్ వేసి పక్కన పెట్టుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఒక గుడ్డు, వెనిలా ఎసెన్స్, షుగర్ వేసి బాగా మిక్స్ చేసి మనం ముందుగానే మెల్ట్ చేసి పెట్టుకున్న వైట్ చాక్లెట్ మిశ్రమాన్ని కూడా అందులో వేసి బాగా ఒకసారి కలిపి మైదా పిండి వేసి వైట్ చాక్లెట్ పీసెస్ ని కూడా మిక్స్ చేసి ముందుగానే బటర్ పేపర్ పెట్టుకున్న ట్రేలో బ్యాటర్ ని షిఫ్ట్ చేసి 160 డిగ్రీలలో 15 నుండి 20 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వైట్ చాక్లెట్ బ్లాండీ రెడీ.